ఈరోజు చిన్న హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈరోజు అంజీర్ కూడా ఉంది. ఈరోజు హార్వెస్ట్లో 2 వచ్చినాయండి. ఇవి కొన్ని కచ్చాగా ఉన్నాయి, 2 అయితే కొంచెం పండినవి. ఇవి కూడా కోసేస్తున్నాను. ఇక్కడ బొబ్బరి చిక్కుడు కూడా ఉందండి, బొబ్బరి చిక్కుళ్ళు కూడా కోసేస్తున్నాను. కొన్ని పూలు కూడా ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ టైం కాబట్టి మల్లెపూలు ఉన్నాయి, కొన్ని మందారాలు ఉన్నాయి, అపరాజిత పూలు కూడా ఉన్నాయండి. కోసుకుంటా వస్తాను. ఆకుకూర కూడా ఉంది, కోసేస్తాను. ఇక్కడ కొన్ని బొబ్బరి చిక్కుళ్ళు ఉన్నాయి, కోసేస్తున్నానండి. ఇక కొన్ని కాసినాయండి. ఇప్పుడు అంజీరు కోసేస్తానండి. అంజీరు కట్ చేసేస్తున్నాను. అక్కడ కూడా బొబ్బరి చిక్కుడు ఇంకో చెట్లో ఉండాలి, ఉంటే అవి కూడా కోసేస్తాను. ఇక్కడ అంజీరు కూడా కోసేస్తున్నాను. పాలు చూడట్లేదు. ఎంత బాగుందో కలర్ చూడండి, ఎంత బాగుందను. పింక్ కలరు. పక్షులు పిచ్చుకలు వస్తున్నాయండి, అందుకని నేను కవర్ కట్టిండాను. లేకపోతే పోయినసారి ఒకసారి ఇట్లాగా కాయ కాస్తుంటే పిచ్చుకంతా లొట్ట చేసేసింది. ఇంకా అది పిచ్చుకలకే వదిలేసాను. అందుకని ఇప్పుడు కవర్ కట్టిండాను. మార్నింగ్ వచ్చి తీసాను. చూడండి ఎంత బాగుందను. చాలా స్వీట్గా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. అది అప్పుడే వచ్చేసింది పిచ్చుకలు. ఇక్కడ పొనగంటాకు కూడా ఉందండి, కోసేస్తున్నాను. పొనగంటాకు దీంట్లో వచ్చేసింది అంతాను. అన్ని తొట్టుల్లో ఉందండి పొనగంటాకు. ఇది నేనేం గుచ్చబడలా, మట్టి మార్చేటప్పుడు ఏమన్నా వస్తుందో ఏమో తెలియదు, కానీ అన్ని తొట్టుల్లో పొనగంటాకు తోటకూర వస్తుందండి. చూడండి, ఒక చెట్లోనే అంత పనగంటాకు వచ్చింది. ఇంకా ఉన్నాయండి అన్ని తొట్టుల్లోనూ, కోసుకుంటా వస్తాను. ఇక్కడ అపరాజిత పూలు కూడా ఉన్నాయండి, కోసేస్తున్నాను. సొరకాయ కూడా ఉందండి, చిన్న సొరకాయ. ఇది ఇక్కడ లాస్ట్లో ఇట్లా వడిలిపోయినట్టు అయిపోతుంది. కట్ చేసేస్తున్నాను దీన్ని. చిన్నది ఎదగదేమో ఇంకా, ఇంతకని కట్ చేసేస్తున్నాను. ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయండి, ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయి. కొన్ని కోసేస్తున్నాను. చేసుకుంటాం కదండి, అందుకని కొన్ని ఉన్నాయి. ఇక్కడ నిమ్మకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో నిమ్మకాయలు. ఇంకా లోపల కూడా ఉన్నాయండి. ఒకటైతే మొన్న పండి కింద రాలిపోయింది. ఇవి కూడా 4-5 దాకా ఉన్నాయండి నిమ్మకాయలు. ఇక్కడ మందారాలు కూడా ఉన్నాయండి, కోసేస్తున్నాను. మందార ఎంత బాగున్నాయి చూడండి, రెడ్ కలర్లోను బాగా. ఇక్కడ సన్నజాజులు ఉన్నాయండి, కోసేస్తున్నాను. అక్కడ కూడా కోసాను, ఇక్కడే కూడా కోసుకొని వస్తున్నాను. ఇక్కడ టమాటాలు ఉన్నాయండి. ఇక్కడ కొన్ని చెర్రీ టమాటా, ఇక్కడ కూడా చెర్రీ టమాటాలు ఉన్నాయి, అవి కూడా కోసేస్తున్నానండి. చూడండి ఎంత బాగా రెడ్ కలర్లో పెద్దగా వచ్చినాయో. సమ్మర్ సీజన్ అయినా కానీ మంచిగానే టమాటాలు బాగా వచ్చినాయి. ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి బాగానే కాస్తున్నాయి. ఇక్కడ చెర్రీ టమాటాలు కూడా కోసేస్తున్నానండి. కొన్ని ఉన్నాయి, కొన్ని. ఇక్కడ మల్లెపూలు ఉన్నాయండి, కోసేస్తున్నాను. ఇక్కడ మల్లెపూలు కూడాను. ఇక్కడ చూడండి చిన్న సొరకాయ, చిన్న చెట్టే కదా, చిన్నది వస్తుంది. దోసకాయ, సొరకాయ కదా. ఇక్కడ కూడా మందారాలు ఉన్నాయండి, చిట్టి మందార. ఇది కోసేస్తున్నాను. ఇక్కడ కూడా మందారాలు. దేవుడికి నాకు మంచిగానే రోజు మంచిగా వస్తాయండి. ఇక్కడ చూడండి మల్లెపూలు ఎంత బాగున్నాయను. చెట్టు నిండా మల్లెపూలు. ఇదిగో ఇక్కడ కూడా చూడండి, ఇది ఇక్కడ కూడా వచ్చిన్నాయి చూడండి మల్లెపూలు. కొయ్యాలి, లోపల పోయి కొయ్యాలి. ఇక్కడ కూడా అపరాజిత పూలు ఉన్నాయండి, కోసేస్తున్నాను. ఈ పూలు కూడాను. ఇక్కడ మల్లెపూలు కూడా కోసేస్తున్నానండి. ఇది ఒక రకం మల్లె అండి, అదొక గుండు మల్లి.
చెట్టు నిండా చూడండి ఎంత బాగా పోస్తున్నాయో, అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ. చిన్న చెట్టే కదా, అంతా కట్ చేస్తే లోపలికి బాగా పుష్ లాగా బాగా మంచిగా వచ్చేసినాయండి ఇవి మల్లెపూలు. ఈ ఒక్క చెట్టుకే చూడండి ఎన్ని మల్లెపూలు పూసినాయో, ఈ ఒక్క చెట్టుకేను. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, కోసేస్తాను. ఇక్కడ కొంచెం తోటకూర ఉందండి, కోసేస్తున్నాను. ఇక్కడ ముల్లంగి చూడండి, ముల్లంగి సీడ్స్ వేస్తున్నాను, ఎంత బాగా వచ్చినాయో ముల్లంగి. ఇంకా చిన్న కాయలాగా ఉందండి, ఇదిగో చూడండి చిన్నది, చిన్న కాయలాగా ఉన్నాయి, ఇంకా రావాలి. ఇక్కడ టమాటాలు ఎండి కోసేస్తున్నాను. ఇక్కడ కూడా చూడు, ఇక్కడ కూడా టమాటా ఇక్కడ కూడా ఉన్నాయండి మల్లెపూలు, కోసేస్తున్నాను. చూడండి చెట్టు అంతా మొగ్గాను బాగా. ఇక్కడ జామ చెట్టు చూడండి, చిన్న జామ చెట్టుకే చిన్న చిన్న కాయలు ఎంత బాగా వస్తున్నాయో. ఈ చెట్టుకు కూడా బాగానే వస్తున్నాయి, అక్కడ చెట్టుకు కూడా వస్తున్నాయి బాగానే. ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయండి, కోసేస్తున్నాను. 2-3 ఉన్నాయి, చిన్నది ఇది కోసేస్తున్నాను. చామగడ్డాకు 4 ఆకులు కోసుకుంటున్నాను. ఇక్కడ నిమ్మకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయను. నిమ్మకాయలు చూడండి, ఈ ఒక రకం నిమ్మకాయలు లాగా ఉన్నాయండి, అవి ఒక రకంగా ఉన్నాయి నిమ్మకాయలు. ఇవి అయితే ఒక 2 హార్వెస్ట్ చేసేస్తానండి. చూడండి ఎంత బాగా కాసినాను. ఇంకా ఉన్నాయండి చెట్టు నిండా, ఇయ్యాను అంతా కాయేను చెట్టు నిండా. చూడండి ఎంత బాగా గుత్తులు గుత్తులుగా వచ్చినాయను. చెట్టు నిండా కాయలు, ఇగో ఇక్కడ కూడా కాయలు. ఇదంతా పోతేను, ఇవి కూడా పిల్లులు వస్తున్నాయి. కరేపాకు చూడండి ఎంత బాగా వచ్చిందను. నేను సీడ్సేనండి ఇది, చెట్టు తెచ్చి వేయలేదు. మా ఇంకొక ఇంటికాడు ఉంటే ఆ సీడ్స్ తెచ్చి నేను వేసానండి, ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇదేమో కొన్నదండి, ఇదేమో కొని వేసాను ఈ కరివేపాకు చెట్టు, కానీ ఇది బాగానే వస్తుంది అక్కడక్కడ. టమాటా ఉందండి, కోసేస్తున్నాను టమాటా. క్యాబేజీ చూడండి, ఇది చిన్నగాను, అది అక్కడ కూడా ఒక క్యాబేజీ ఉందండి. ఏదో ఆకు పురుగు తింటున్నట్టుగా ఉంది ఇది క్యాబేజీది. ఇక్కడ కూడా చూడండి టమాటాలు ఎంత బాగున్నాయో, కోసేస్తున్నాను ఈ టమాటాలు కూడాను. ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయో, మంచి కలర్లో ఉన్నాయి కదా, కనకాంబరం కలర్ మంచిగా ఉంది. దేవుడి పని ఒకటి కోస్తుంది. ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయండి, కోసేస్తున్నాను. ఇది వెల్లుల్లిపాయ అండి, వెల్లుల్లిపాయ గుచ్చాను. వెల్లుల్లిపాయ అంతా చూడండి ఎంత బాగా వస్తున్నాను. వెల్లుల్లిపాయ ఇది తిరగమాతలో కూడా వేసుకోవచ్చండి, మంచి సువాసన వస్తుంది. దీంతో పచ్చడి కూడా మనం ఆకులన్నీ గిల్లేసుకొని. ఇక్కడ బచ్చలాకు చూడండి ఎంత బాగా సీడ్స్ వేసాను. బచ్చలాకు చూడండి ఎంత బాగా వస్తున్నాను బచ్చలాకు. ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయండి, కోసేస్తున్నాను. పోయిన హార్వెస్ట్కి ఇప్పటికి కొంచెం పెద్దవి అయినాయి కదండి, 4 days బ్యాకే కదా ఒక వీడియో తీసాను. ఇప్పుడు మళ్ళీ ఈ వీడియోకి కొంచెం పెద్దవి అయినాయి, కొంచెం పెద్ద సైజు వచ్చినాయి. ఇది కూడా అంతా చెట్టు అంతా చూడండి. చామంతి చూడండి ఎంత బాగా వస్తున్నాయో. దీంతోపాటు ఒక ఎల్లో చెట్టు కూడా వేస్తున్నానండి, ఎల్లో పూలది, కానీ ఇది రాలేదు, అది ఆ కలర్ది వచ్చింది. ఇక్కడ కొంచెం గంగవల్లి ఆకు ఉందండి, కోసేస్తున్నాను. బాగా లావ్ అయిపోయింది గంగవల్లి ఆకు, కోసేస్తాను. ఇక్కడ కూడా చూడండి ఇది ఒక రకం నిమ్మకాయలు, చూడు ఇది గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇదైతేను ఒక కొమ్మకే 5-6 ఉన్నట్టుగా ఉంది, 5-6 ఉన్నాయి. ఇక్కడ కూడా తోటకూర ఉందండి, కోసేస్తున్నాను. తోటకూర తాజాగా ఉంది.
ఈ తోటకూర గింజల్లోనే ఒక సొర గింజ వేస్తున్నానండి నేను. ఇది కూడా ఒకటి బీర చెట్టు కూడా వేస్తున్నాను. ఇక్కడ ఒక వంకాయ ఉందండి, అక్కడ కూడా ఒక వంకాయ ఉంది, ఆ చెట్టుకి కూడా ఒక వంకాయ ఉంది. అక్కడ ఒక బచ్చలాకు ఉండింది కదండి, ఇది రెడ్ బచ్చలాకు. నాకు ఒక ఆంటీ ఇచ్చింది, కొమ్మ ఇచ్చింది, కానీ బతికింది. ఇది గుచ్చాను, కొమ్మ తీసుకొచ్చి గుచ్చాను. వస్తుంది ఇప్పుడు, ప్రస్తుతానికైతే వస్తుంది. ఒకసారి ఇక్కడికి చూడు. ఇక్కడ కూడా గోరుచిక్కులు చాలా దగ్గరలో వేసానండి, రాలేదు. కానీ ఇక్కడైతే కొంచెం ప్రస్తుతానికి మంచిగా వస్తున్నాయి. అక్కడ కూడా వేస్తున్నాను, చిన్న చిన్న పిలకలు వచ్చున్నాయి గోరుచిక్కుడు. ఇదే మా చిన్న హార్వెస్ట్. టమోటాలు చూడండి ఎంత బాగా కాసినాయను. పోయినసారి కూడా 3 days బ్యాక్ కూడా చాలా కాసినాయి కదా, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చినాయండి. సమ్మర్ సీజన్ అయినా కొంచెం తోటకూర, కొంచెం పనగంటాకు, 4 ఆకులు చామగడ్డ ఆకు కూడా కోసుకున్నానండి. కొంచెం గంగవల్లాకు, బొబ్బరి చుక్కుడు, చిన్న సొరకాయ, అది దేవుడికి పూలు కోసుకున్నానండి. అంజీరు చూడండి ఎంత బాగా కాసిందో అంజీరు. కొన్ని నిమ్మకాయలు కూడా కోసుకున్నానండి. కొంచెం పచ్చిమిర్చి కూడా కోసుకున్నాను, 4-5 వచ్చినాయి పచ్చిమిర్చి. ఇంకో చెట్లు పోయలేదు. ఓకే అండి, ఇదే మా చిన్న హార్వెస్ట్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అండి. బాయ్.